కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 నెలల కాలం నుంచి కూడా నూతన మద్యం పాలసీ తీసుకురావడం జరిగింది. నూతన మద్యం పాలసీలో వాళ్ళు ప్రభుత్వంలో హామీ ఇచ్చినట్టుగా నూతన మద్యం పాలసీలో నాణ్యమైన మద్యం సరసమైన ధర ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఆ పద్ధతిలోనే మద్యం ప్రియుల కోరికను తీర్చుతూ మద్యాన్ని కూడా తక్కువ ధరకు ఇప్పించి మద్య ప్రియులకు మంచి సంతోషాన్ని ఇస్తున్నారు. అలాగే మద్యం టెండర్ల విధానం ద్వారా టెండర్లు తీసుకొచ్చినటువంటి ఇవన్నీ పల్లెలలో కూడా ఇప్పుడు బెల్ట్ షాపులను కూడా ఎక్కడ కూడా పెట్టే ప్రసక్తి లేదనే విషయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి తెలియజేయడం జరిగింది. ఎక్కడ ఏ బెల్ట్ షాప్ ఏది జరిగినా ఏది కనపడినా కఠినమైన చర్యలు తీసుకొని వాటి లైసెన్సులను రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ అవి పేపర్ ప్రకటనలకు మీడియా ప్రకటనలకు మాత్రమే పరిమితమైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మద్యం షాపు లేని బెల్ట్ షాపు లేని గ్రామం అంటూ కూడా ఎక్కడ కూడా లేదు. ప్రతి ఊర్లో మద్యం షాపులు విచ్చలవిడిగా 24 గంటలు మెడికల్ షాపులన్నా తెరిస్తే దొరుకుతాయో దొరకవో కానీ లిక్కర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే పరిస్థితి ఏర్పడింది. అలాగే గడివేముల్లో ఉన్నటువంటి వైన్ షాపులో ఒకటి 24 గంటలు కూడా 4 గంటలు తెల్లారుజామున 4 గంటల నుంచి కూడా మద్యం ప్రియులకు మందును అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే పర్మిట్ రూములు ఇవ్వని పరిస్థితుల్లో కూడా పర్మిట్ రూముల కన్నా ఎక్కువగా బార్ 2 రెస్టారెంట్లు పెట్టి తిండి వసతి మరియు స్నాక్స్ వసతి బెల్చి బండలేసి ఒక 100 మందికి సిట్టింగ్ కెపాసిటీ ఏర్పాటు చేసి కూర్చోబెట్టడం జరిగింది. అలాగే పలువార్లు ఎక్సైజ్ అధికారులకు మనం దీనిపైన రస్తాల్లో రాకపోకలకు మహిళలకు అందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అదే రూట్లో ఒక స్కూల్ కూడా ఉంది. పిల్లలు కూడా రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా 24 గంటలు కూడా ఆడ మద్యం అందరూ ఏర్పాటు చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అలాగే ఆ చుట్టుపక్కల ఇండ్లు నివాస గృహాలు కూడా ఉన్నాయి. అటువంటి మహిళలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అలాగే ఎక్కడ కూడా షాపులు కూడా పర్మిట్ రూమ్ ఇవ్వడం లేదు, బార్లు లేవన్నారు. బార్లను తలపించే విధంగా దినం ఒక 100 మందికి పైన కూర్చుండే కెపాసిటీ గల రూములు షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద అధికారులకు చేస్తే కూడా స్పందించడం లేదు. అలాగే ఎక్సైజ్ అధికారులకు చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం, ఫోన్లు చేసి చెప్పినా కూడా వాళ్ళు స్పందించడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు కూడా దీన్ని చూసి దీని మీద న్యాయమైతే మేము చెప్పేది న్యాయమైతే మీరు దాని మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రజలకు అందరికీ కూడా మీ పాలన పట్ల అందరికీ కూడా సంతోషాన్ని కలిగించవలసిందిగా కోరుతున్నాను. వైన్ షాపు ఇంతకు ముందుకు మారుమూలకు ఉండేటువంటి వైన్ షాపులు తీసుకుపోయి మెయిన్ రస్తా ఒక గ్రామానికి ప్రధాన రహదారి అయినటువంటి రస్తాలో వైన్ షాప్ పెట్టారు. ఒక బిలకలగూడూరు గ్రామస్తులు మహిళలకు చిన్నపిల్లలకు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు వ్యవసాయ పనులు చేసుకొని పోయే వాళ్ళకు కూడా అటు సైడ్ పోయే వాళ్ళకు ట్రాక్టర్లు కానీ ఎద్దుల బండ్లు కానీ కూలీలు కానీ పోయే వాళ్ళకు కానీ ఆ గ్రామస్తులు నిత్యం గడియంలకు నిత్యము రాకపోకలు జరిగేటువంటి బిలకలగూడు గ్రామస్తులకు కూడా ప్రధానంగా చాలా సమస్య అయిపోయింది వైన్ షాప్ వల్ల. పూర్తిగా ఇది వైన్ షాపు అంటే కొనుక్కొని బయటికి పోయి తీసుకొని పోయేది వదిలిపెట్టి అక్కడనే ఒకటి బార్ అండ్ రెస్టారెంట్ మాదిరి ఏర్పాటు చేసినారు. దానివల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరుగుతుంది. దానికి తోడుగా రాత్రి లేదు పగలు లేదు, నిత్యము మందు దొరుకుతూనే ఉంది 24 అవర్స్. దానికి తోడు కొట్లాడుకుంటున్నారు. రస్తల్నే గాజు సీసాలతో బీరు బాటిల్తో తలకాయలు పగలగొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు రక్తం పారేటట్టు కొట్టుకుంటున్నారు. దానికి తోడుగా ఒక ఉర్దూ స్కూలు అక్కడే ఒక ఉర్దూ స్కూల్ కూడా ఉంది. ఉర్దూ స్కూలుకు పోయే చిన్నపిల్లలకు కూడా రాకపోకలకు చాలా ఆంతర్యం ఏర్పడుతుంది. దానికి తోడుగా ఒక ప్రైవేట్ స్కూలు రవీంద్ర భారతి స్కూల్ ఒకటి ఉంది అక్కడ. ఆ స్కూలు పోయే పిల్లలకు కూడా చాలా సమస్యగా ఉంది. తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసినా కూడా దానివల్ల ఎవరు స్పందించడం లేదు. అధికారులు కూడా ఇది గవర్నమెంటు ఉందా లేకపోతే కనుక కేవలం సంపద సృష్టి కోసమే దీన్ని ఉపయోగించుకుంటున్నారా వైన్ షాపులను అనేది ప్రజలు చర్చోపచర్చలుగా తండోపతండాలుగా చర్చించుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో గొడవలు జరిగే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని చూసి అధికారులు తక్షణమే తొలగించవలసిందిగా
గ్రామస్తులు అదేవిధంగా స్కూలుకు పోయే పిల్లల తల్లిదండ్రులు కూడా దీని మీద స్పందించి అధికారులు ఉన్నతాధికారులు తెలియజేసినారు. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా దానికి వెళ్ళి తొక్కి చూసింది లేదు. డిపార్ట్మెంట్ కూడా ఎక్కడో బయట తాగే వాళ్ళను పట్టుకుంటున్నారు తప్ప ఆడ తాగే వాళ్ళను ఒక్క పోలీసు అధికారి కూడా పోయి ఆడికి పోయి ఏందయ్యా మీరు ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారా లేకపోతే వైన్ షాపా ఇది అని అడిగే ప్రశ్నించలేకుండా కూడా పోలీసు అధికారులు కూడా ఉంటున్నారు. కాబట్టి దీన్ని తక్షణమే తొలగించవలసిందిగా కోరుచు తల్లిదండ్రులు తరపున బిలకలగూడు గ్రామస్తుల తరపున మేము తెలియజేసుకుంటున్నాము. గడివేముల మండలంలో వైన్ షాపుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఈ గడివేముల మండలానికి సంబంధించి 2 వైన్ షాపులు అలాట్ చేసినారు. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంచి మందు లేదు, నాణ్యత లేదు అని చెప్పేసి దుష్ప్రచారం చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పథకాలు అవి ఇవి చేస్తాం కొనసాగిస్తామని ఏవి కొనసాగించకుండా నాణ్యతమైన మందు అని చెప్పేసి గడివేముల మండలంలో ఒక కలంలో షాపు అలాట్మెంట్ చేసుకొని అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ తలపించే విధంగా పర్మిట్ రూములు లేకున్నా కూడా మందుకే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని డబ్బు సంపాదించుకునే పద్ధతిని వాళ్ళు అలాట్మెంట్ చేసుకుంటున్నారు. కావున ఇక్కడ గడివేములలో బిలకలగూడు పోయే దారిలో జనాలు సంచరిస్తారు బాగా. అక్కడ కూర్చొని తాగడము చేయడం వలన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. బజార్లో వైన్ షాప్ ఉన్నది. ఆ వైన్ షాప్ దగ్గరికి పోయి తీసుకొచ్చుకునేతోళ్ళను పట్టుకొని వాళ్ళ మీద కేసులు కట్టి చేస్తున్నారు. అక్కడనే కూర్చొని అక్కడనే తాగుతూనే కూడా ప్రజలు కానీ అధికారులు కానీ చూసి చూడనట్లుగా పోయి వాళ్ళను ఉదాసీనతగా వదిలేస్తున్నారు. అక్కడ కేసులు కానీ ఏమి కానీ కట్టకుండా సామాన్య ప్రజలు మందు షాపు కాడికి పోయి తీసుకొని వస్తేనే వాళ్ళను వెంటబడి తీసుకుపోయి కేసులు కట్టేసి కోర్టుకు పంపిస్తున్న విధానము గడివేములలో ఎక్కువగా ఉన్నది. ఇక్కడ నాయకులు అధికారం చలాయిస్తూ ఇక్కడ షాపు బజార్లో బస్టాండ్ ఆవరణలో ఉన్న షాపును తీసుకుపోయి అక్కడ కలంలో వాళ్ళు ఏర్పాటు చేసుకొని అక్కడనే కూర్చొని అంతా వాళ్ళకి అక్కడికి తినడానికి కానీ అన్నిటికీ సప్లై పెట్టుకొని అక్కడనే కూర్చోబెట్టుకొని ఎవరు వచ్చినా ఏం చేయలేరు, మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించుకోండి, తాగండి, తినండి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నది. కావున దీన్ని అధికారుల దృష్టికి తీసుకొని పోయినా కూడా ఏం ప్రయోజనం లేదు. కానీ మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పాణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జి కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మేము దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో కూడా ఉన్నాము. మా నియోజకవర్గ ఇన్ఛార్జి దృష్టికి తీసుకొని పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాలని మేము తెలియపరుస్తున్నాము. కావున అధికారులు దీన్ని తక్షణమే దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనతతో వాళ్ళు వ్యవహరించినారంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జి కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారికి మేము ఆయనతో అంత కార్యాచరణ చేసుకొని దీనిపై పెద్ద ఉద్యమంగా ధర్నా చేయాలని వెనుకాడబోమని ఈ సందర్భంగా మేము అధికారులకు తెలియజేస్తున్నాము.